ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందండి. దేవుని తట్టు మారు మనసు పొందడం అంటే మనం దేవుని తట్టు తిరగడం. రెండవది దేవుని పనుల మీద ఆసక్తి కలిగి ఉండడం. మూడవది దేవుని మాటల్ని చెప్పింది చెప్పినట్లుగా లోబడటం. ఈ లోబడటంలోనే ఉంటది మన యొక్క మార్పు. ఏ పనులలో అయితే మారు మనసుకి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది లేదో అవి నిర్జీవ క్రియలుగానే ఎంచబడతాయి. మనం ఎంత ప్రయాసపడినప్పటికీ, ప్రతి దినం చర్చ్ అటెండెన్స్ కలిగి ఉన్నప్పటికీ, కావలసిన ప్రతి మతపరమైన ప్రతి ఆచారాలు, వ్యవహారాలు, దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ అవన్నీ నిర్జీవ క్రియలుగానే ఎంచబడతాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మన నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమని. అవి ఏవైతే మనల్ని ప్రభు తట్టు తిప్పదో, ఏ క్రియలైతే మనల్ని దేవుని విడిచిపెట్టి వెళ్ళే పనులు చేపిస్తూ ఉంటాయో అవన్నీ నిర్జీవ క్రియలుగానే ఎంచబడతాయి. మారు మనస్సు అంటే అది మనిషితో స్టార్ట్ అయ్యేది కాదు, మనిషి చిత్తంతో మొదలయ్యేది కాదు, కానీ దేవుని స్వంత సార్వభౌమ కృపతో మొదలయ్యి మనల్ని సరి అయిన మార్గంలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. నిర్జీవ క్రియలు మనల్ని మరణం తట్టు, నాశనం తట్టు తిప్పుతూ ఉంటాయి. కానీ ఒక పాపంలో ఉన్న మనిషి నిర్జీవమైన క్రియల తట్టే తిరుగుతూ ఉంటాడు, ఆ యొక్క నాశనంకి వెళ్ళే పరుగెత్తుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు, దేవుని తట్టు మన మనసు తిప్పుకొని దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటామో, మనం ఒక పనికొచ్చినట్లుగా ప్రభు చేయువాడై ఉన్నాడు. మనకు మాత్రమే లాభదాయకంగా కాదు, మన ద్వారా ఇతరులను కూడా లాభం తట్టు తిప్పే దేవుడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మన నిర్జీవ క్రియలను విడిచి దేవుని తట్టు తిరుగునట్లుగా ప్రభు మనకు సహాయపడుగాక. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ రోజంతట్లో దేవా, మేము నీ తట్టు తిరగక మనుషుల తట్టు, మనుషులకు ఆలోచన తట్టు తిరగనీయకుండా ఈ నిర్జీవమైన క్రియల కొరకు ప్రయాసపడకుండా నీ తట్టు ప్రయాసపడటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.